హలో అండి. హలో భాస్కర్ గారు. హలో అండి. నేను ఒక ఇన్సిడెంట్ షేర్ చేసుకోవాలన్నమాట. అందరూ ఎలాగా కొత్త డైరెక్టర్స్ అందరూ మీ గురించి చెప్పారు. 2007లో నేను డైరెక్టర్ బుజ్జన్నతో పాటు మీరందరూ ఉండగా, రవి గారు వీళ్ళందరూ ఉండగా మీ స్క్రిప్ట్ డిస్కషన్స్ అప్పుడు వచ్చేవాడినండి. సో ఐ యూజ్డ్ టు సిట్. ఒక అంత పెద్ద డైరెక్టర్‌ని దగ్గరుండి చూడడం నేను ఫస్ట్ టైం అప్పుడే మాట. సో దగ్గరుండి చాలా ఆశ్చర్యంగా చూస్తుండేవాడిని. ఒకరోజు అలాగా మనం అందరం ఒక మూవీకెళ్ళాం. ఆ మూవీకెళ్ళినప్పుడు మీ కారు సివిక్ అప్పుడు. ఫ్రంట్‌లో కూర్చున్నప్పుడు ఇట్ వాస్ లైక్ ఆ ఏరోడైనమిక్స్ కానీ, అదేదో కాక్‌పిట్‌లో కూర్చున్నంత ఫీలింగ్ వచ్చిందండి. ఓహో! ఇలాంటి కారు కొనాలంటే బొమ్మరిల్లు కొట్టాలా అనేది నా ఫీలింగ్ అండి అప్పుడు. అండ్ ఐ వాస్ సో హ్యాపీ. ఆ రైడ్ ఏసినందుకు. అంటే ఇది ఎలాగన్నా కొనాలనుకున్నాను. అండ్ థింగ్ ఏంటి అంటే నా ఫస్ట్ సినిమా రిలీజ్ అయిపోయిన వెంటనే నాగవంశీ గారు ఇచ్చిన డబ్బులతో నేను వెళ్ళి సివిక్కే కొనుక్కున్నానండి. ఐయామ్ సో హ్యాపీ. థ్యాంక్ యూ అండి. అలాంటిది మీ ఈవెంట్‌లో ఇలా గెస్ట్‌గా రావడం అనేది ఐయామ్ సూపింగ్ హ్యాపీ ఫీల్ అవుతున్నాను. థ్యాంక్ యూ. అండ్ ఏ మూవీ అయినా నేను మార్నింగ్ షో అది 3:00కైనా, 2:00కైనా ఎప్పుడైనా ఫస్ట్ నేను చూసేసి, తర్వాత అది బాగుంటే నేను మా వైఫ్ తర్వాత చూడడం అలవాటండి. కానీ మన 'స్టార్ బై సిద్ధు' మూవీ మాత్రం మా వైఫ్ మార్నింగ్ షోకి వచ్చిందన్నమాట. వచ్చి జనరల్‌గా నేను హడావిడి చేస్తుంటాను. గట్టి గట్టిగా కేకలు పెడుతుంటాను. నన్ను కంట్రోల్ చేస్తది ఆవిడ. మీ మూవీ చూస్తూ ఆవిడ గోల చేసేస్తుందన్నమాట. సో ఇట్ వాస్ లైక్ ఇందాక ఆళ్ళందరూ అన్నట్టు మీరేంటంటే యువర్ హౌస్ హోల్డ్ నేమ్. ఎంతంటే మావోడితో ఒక సినిమా చెయ్యి, మావోడితో ఒక సినిమా చెయ్యి అని అడుగుతుంటారు. ఇంక్లూడింగ్ మై వైఫ్. సో హ్యాపీ. అంటే ఆ ట్రావెల్ అంతా నాకు తెలుసు. అండ్ సేమ్ విత్ వైష్ణవి. కంగ్రాచులేషన్స్. అండ్ బీయింగ్ ఎ తెలుగు గర్ల్ సో హ్యాపీ. అండ్ బాపీ నాకు ఎప్పటి నుంచో ఫ్రెండ్స్. నేను, సుధీర్, బాపీ అందరం అండి. అండ్ కంగ్రాచులేషన్స్. అడ్వాన్స్ కంగ్రాచులేషన్స్ చెప్తున్నాను. ట్రైలర్ చాలా బాగుందండి. థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ మ్యాడ్ స్క్వేర్ ఎంత ఎంజాయ్ చేసామంటే అంత ఎంజాయ్ చేసాం. థ్యాంక్స్ ఫర్ అలాంటి సినిమాలే రావాలబ్బా. చక్కగా హ్యాపీగా ఫీల్ అవుతాం. థ్యాంక్ యూ వెరీ మచ్.